గుడ్ ఈవినింగ్. మీరు చూస్తున్న టీ న్యూస్. నేను కార్తిక్. అప్డేట్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందన్నారు మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. నెల రోజులైనా కొత్త పథకాలు ఇవ్వకపోగా ఉన్న పథకాలను తీసివేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తే ఇప్పుడు తీసేశారన్నారు. ఇప్పటి వరకు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో రైతు బంధు నిధులు పడలేదని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రత్యేకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు మారడం సహజం. ప్రజల తీర్పును అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో ప్రజల తీర్పును గౌరవించినప్పుడు గెలిచినటువంటి ప్రభుత్వాలు, గెలిచినటువంటి నాయకులు ప్రజల ఆకాంక్షలను కూడా ఇచ్చిన హామీల ప్రకారంగా నెరవేర్చాలి. ఎప్పుడైతే ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వాలు మారుతాయో, మారినటువంటి ప్రభుత్వాలు ఒకేసారి కాకపోయినా అంచెలంచెలుగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నటువంటి బాధ్యత గెలిచిన ప్రభుత్వ పైన ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఈరోజు కరెక్ట్గా నెల రోజులైంది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినటువంటి తేదీ 7వ తారీఖు నాడు డిసెంబర్, 27 జనవరి. ఈ నెల మాసంలో పరిపాలన గాలికి వదిలేశారు. సమీక్షల పేరుతోటి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇతరుల మీద నింద వేస్తున్నారు. విలువైనటువంటి సమయాన్ని హైదరాబాద్కు, ఢిల్లీ పర్యటనకే వెచ్చిస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోకుండా తీవ్రమైనటువంటి కాలయాపన చేస్తూ ఉన్నారు. అది కనబడుతూ ఉంది. కొత్త ప్రభుత్వాలు దేవుడెరుగు, కొత్త పథకాలు, ఉన్న పథకాలు రద్దు చేస్తూ ఉన్నారు. రైతు బంధు దిక్కులేదు. ఇప్పటికీ కేసీఆర్ కిట్టు బంధు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు బంధు, కళ్యాణ లక్ష్మికి ఇప్పటికి మాట లేదు. ఈ విధంగా అనేక కార్యక్రమాలను రద్దుపరుస్తూ ఉన్నారు. ఎస్డిఎఫ్ నిధులు, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిధులు, బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషను, ఈ మొదలగు లిఫ్ట్ ఇరిగేషన్ పనులని కూడా రద్దుపరుస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను గౌరవించి వాటిని అమలు చేస్తూ, నువ్వేదైనా కొత్త హామీలు ఇస్తే వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ చేతగానితనాన్ని నిరూపించుకోవడానికి కొత్తదేం లేదు, కానీ ఉన్నవి రద్దుపరుస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఎలా గృహలక్ష్మి పథకం మొదలైంది పోయిన గవర్నమెంట్లో. సరే, ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ గవర్నమెంటు గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. 4 లక్షలకు టార్గెట్ ఇస్తే అందులో కలెక్టర్లు 2,12,095 ఇళ్లకు మంజూరు ఇచ్చారు. దాని జిఓఎంఎస్ నంబర్ 48 ద్వారా మొన్న 30 తారీఖున రద్దుపరిచారు. ఆ 3 లక్షల రూపాయలతోని పనులు ప్రారంభించినటువంటి కొంత లబ్ధిదారులు కూడా ఉన్నారు. కొన్ని చోట్ల ఇల్లు కూడా పూర్తి అయిపోయినాయి. మరి వారి గతి ఏంటి? రెండవది, మీరు 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామన్నారు, జాగలేని వారికి జాగిస్తామన్నారు. మరి ఇంతవరకు జాగా ఎక్విజిషన్ కార్యక్రమాలు జరుగుతలేవు. మీరు ఇస్తున్నట్టు 5 లక్షలు ఇచ్చి బెనిఫిషియరీ కట్టుకోమంటారా, లేదా మీరు కట్టిస్తారా? దాని విధి విధానాలు ఇప్పటికి లేవు. ఇంకా దాని మీద మాట లేదు. ఇప్పటికీ 5 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం.
ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తాం. వారి తల్లికో తండ్రికో బతుకుంటే నెలకు 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. అంటే మీరు ఇవ్వడానికి అభ్యంతరం లేదు మాకు. ఎప్పటి నుంచి మొదలు ఇస్తారు? దానికి టైం పాబంది ఉండాలి కదా, దానికి లేదు. నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 లక్షల రూపాయల గృహలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తారా, లేదా దాన్ని మీరు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ 3 లక్షలు కట్టినటువంటి యొక్క ఏరియాకు అదనంగా కట్టించడానికి అవకాశం ఇస్తారా? సపోజ్ 3 లక్షల రూపాయలతో ఆయన 300 ఎసెప్ట్ కట్టాడు. ఈ 5 లక్షల రూపాయలతో అదనంగా ఇంకేమైనా కట్టమని అడుగుతారా? స్పష్టత ఇవ్వండి. కొత్తగా 5 లక్షలు కట్టేటువంటి దానికి ఒక దగ్గర పేపర్లో చూశాను, 5 లక్షలు నిర్మించి ఇస్తామని మీ మేనిఫెస్టోలో. మరి నిర్మించి ఇచ్చి ఇవ్వండి స్థలాలు తీసుకొని. అది ఇంకా మొదలు కాలేదు. అంటే ఒక్కటి కూడా కేవలం ఉచిత బస్సు, అది నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంటు. ఖజానాకి డబ్బులు పోయేది, అక్షరంగా డబ్బులు పోయేటువంటి అంశం కాదు అది. ఆ బస్సులో కూర్చుంటే ఆ బస్సు ఛార్జీలు కట్టకుండా పోతే ఆ డిపో ఆర్టీసీ వాళ్ళు భరించుకుంటా ఉన్నారు. ఆరోగ్య లక్ష్యం పేరుతో 10 లక్షలు పెంచారు. అది ఇప్పటికి ఇంకా దాని మీద ఇంకేమీ అమలు లేదు. మీరు చేయాల్సినటువంటి ప్రధాన అంశాలు, రైతు బంధు 10,000 రూపాయలది 15,000 చేస్తామన్నారు. 10,000 కూడా ఇస్తలేరు, అంటే 5,000 కూడా ఇస్తలేరు. ఇప్పుడు మేము రైతుల అందరం, మాకు ఎవరి ఖాతాలో డబ్బులు వల్లే. ఇంకా పోయిన సంవత్సరం పోయిన టర్మ్లో మేము తీసుకోలే, గివిట్ ఆఫ్ ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం పెట్టుకుందామంటే డబ్బులు మా ఖాతాలో లేవు. ఇంకా రుణమాఫీ అన్నారు, కాచి కూర్చోగానే మీరు 2 లక్షల రూపాయలు బ్యాంకులో తీసుకున్నటువంటి వారు అర్జెంటుగా తీసుకోండి, నేను కుర్చీలో కూర్చోని 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయలు మొత్తం మాఫీ చేస్తున్నారు. చేయండి, మేము అంగీకరిస్తాం, ఆమోదిస్తాం, హర్షిస్తాం. ఇప్పటి దాని గతి లేదు. 24 గంటల ఉచిత కరెంట్ అన్నారు. ఇవాళ మేనిఫెస్టోలు వచ్చినాయి, మేము చెప్పి కొత్త కాదు. ఈరోజు మేనిఫెస్టో 420 హామీలు ఇచ్చారు. 420 హామీలో ఉచిత విద్యుత్ అన్నారు. ఉచిత విద్యుత్తు 16 ఐటమ్. ఇందులో 2 లక్షల రుణమాఫీ 14 ఐటమ్. ఈ ఉచిత విద్యుత్ ఈ హామీలన్నీ మీరు హామీలు ఇచ్చినటువంటి అమలు చేస్తానికి రాశారా, లేకపోతే ప్రజలను మోసం చేస్తానికి రాశారా? రైతులు మోసం చేస్తాను రాశారా, పేదలు మోసం చేస్తాను రాశారా? దేనికోసం నేను మేనిఫెస్టో విడుదల చేశారు. మేము ఒకేసారి ఇప్పుడు 420 హామీలు ఉన్నాయి. మాకు కూడా తెలుసు, ఒకేసారి ఏమని అడుగుతలేం. కనీసం అంచెలంచె ఎక్కడైనా స్టార్ట్ చేయండి. 9 తారీఖు నాడు కుర్చీ మీద కూర్చొని మాఫీ అన్నారు, 2 లక్షల రూపాయలు మాఫీ. అది చేయండి. ఇప్పుడు రైతుకు యాసంగి వేసుకునే పంట వచ్చింది, పెట్టుబడి లేక రైతు ఎదురు చూస్తున్నారు పొలాలెంబడి. ఎక్కడైతే గోదావరి నీళ్లు ఉన్నాయో, బేసిన్ ఉందో అని అక్కడ నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి, పంటలు వేసి రైతు సిద్ధంగా ఉన్నారు, అక్కడ లేదు. ఈ విధంగా ఈ మేనిఫెస్టోలు అమలు చేయడానికి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. అదేవిధంగా సరే, ధాన్యం అయితే అందరు రోజు చెప్తా ఉన్నాం, 500 బోనస్ ఇస్తాం, సంతోషమే, ఇవ్వండి. ఇప్పుడు యాసంగి వస్తుంది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ధర కంటే 500 ఎక్స్ట్రా అన్నారు. ఇవ్వండి. ఇప్పుడు ఆనకాలం అయితే ఇవ్వలే, ఎందుకంటే నిన్న మొన్నటి దాకా రైతులు అమ్ముకున్నారు కొన్ని జిల్లాలో ధాన్యం, దానికి ఇప్పటిదాకా ఇవ్వలే, ₹1 ఇవ్వలే. అదేవిధంగా పెన్షన్స్ పెంచుతామంటున్నారు. ఇది ఎందుకు అడుగుతున్నామంటే, ప్రజాప్రభుత్వం అనుకున్నటువంటి వారు ప్రజాస్వామ్యంలో గెలిచిన తర్వాత ఒక్కొక్కటిగా మీరు అమలు చేయండి. మీకు గుర్తు చేస్తున్నాం ఇవన్నీ. మేము ఈర్ష్యపడతలేం. మేము గెలిచినా ఓడినా ప్రజాపక్షం మాది. ఓడిమని బాధ లేదు మాకు. మేము కూడా 39 మంది శాసనసభ్యులు ఉన్నాం, 40 దగ్గర దాకా ఎమ్మెల్సీలు ఉన్నారు, మా ఎంపీలు ఉన్నారు. మేము కూడా ప్రజలతో కోటతో గెలిచిన వాళ్ళమే, మన కొత్తగా గెలిచిన వాళ్ళం. మేము కూడా అడుగుతున్నాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు గుర్తు చేస్తూ ఉన్నాం. మేము ఎందుకు అమలు చేస్తలేరు? ఒక్కొక్కటిగా కేవలం ఓట్లు వేసుకుని 5 ఏళ్ళ వరకు కాలం గడుపుతాం కోసం చేసింది మీరంతా. పచ్చి దగా అవుతుంది, పచ్చి మోసం అవుతుంది.
దేశంలో భవిష్యత్తు ఇట్లాంటి దగాకోర ప్రభుత్వం నేను చూడలేంతవరకు. నేను కూడా అనేక సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. ఇలాంటి ఒక దగా చేసే ప్రభుత్వం నేను మొదటిసారి చూస్తూ ఉన్నాను. అదేవిధంగా యూరియా కొరత మొదలైంది. మొదటిసారి మళ్ళా నేను నిర్మల్ జిల్లా చెప్పులు అడ్డం పెట్టుకొని ఎవరో క్యూలు నిలబడ్డారు. అక్కడ పోలీసు యంత్రాంగం అడ్డం పెట్టుకొని యూరియా పంపించేస్తూ ఉన్నా. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో యూరియా కొరత లేదు, ఇప్పుడు యూరియా కొరత మొదలైంది. అంటే దీనికి అవగాహన లేదు, దూరదృష్టి లేదు. నిరుద్యోగ బుద్ధి. ఫోన్ ఎక్కడుందా? నిరుద్యోగ బుద్ధి. ఆయన అడిగితే ఆయన లే అంటాడు. ఆయన ఎవరు? బట్టి విక్రమార్క. ఏంటి ఎక్కడ చెప్పినా? ఎవరు చెప్పారు? మా వారి నాయకులు ఎక్కడ ఎవరు చెప్పలేదే, మేము ఎక్కడ మాట వేయలే అన్నారు. ఇగో ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ వృత్తి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఒక్క నిమిషం, దీనికి కొంచెం ఒక్క నిమిషం. సరే, ఇది మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. ఎవరు చెప్పలేదు అంటాడు ఆయన. అది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. 46 నంబర్ మేనిఫెస్టోలో. మరి ఇవన్నీ చెప్పినటువంటి దాన్ని నిలబెట్టుకోండి. మాకు ఈర్ష్య లేదు, మీకు ప్రభుత్వంలో ఉన్నారు, మేము కూడా సహకరిస్తాం. మేము కూడా, కానీ ఎప్పుడైనా మేము ప్రజల పక్షం ఉంటాం. ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాపక్షం. గొంతెత్తి అడుగుతాం మేము ప్రభుత్వాన్ని, అది మా బాధ్యత. ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిస్తామన్నారు. 18 ఏళ్ళు దాటినటువంటి విద్యార్థులకు, యువకులకు ఎలక్ట్రికల్ స్కూటర్ కొనియండి. వాళ్ళు మంచిగా హాయిగా ఈ బస్సు కిరాయి తప్పుతాయి, హాయిగా ఇంటికి పోయేస్తారు, కాలేజీ పోయేస్తారు, కొనియండి. అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పథకం అంటే వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామన్నారు నెలకు వండేవారికి. ఇందులో ఉంది. నేను దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అడుగుతలేను. నేను కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఒక రోజుతో సమస్య పరిష్కారం కాదు. ఎవరైనా సరే దానికి టైం పడుతుంది. ప్రణాళిక తయారు చేయాలి, దానికి ఎస్టిమేట్ తయారు చేయాలి, దానికి కొంత టైం తీసుకుంటుంది. ఇవన్నీ దీనికి ఇమీడియట్గా అటెండ్ చేసేటువంటి సమస్యలు చెప్పేది నేను. 10,000 రూపాయలు ఇవ్వండి, అమరవీరులకు 25,000 ఇవ్వండి, ఒక ఉద్యోగం ఇవ్వండి. మేము కూడా ఇచ్చిన ఉద్యోగం ఇచ్చినాం. మేము చెప్పుకోలేకపోయినాం. చాలామందికి మా కాన్స్టిట్యూన్సీలోనే, మా జిల్లాలోనే నేనే మినిస్టర్ ఉన్నప్పుడు మేమందరం కలుసుకొని ఉద్యోగాలు ఇప్పించాం. 10 లక్షల రూపాయలు ఇచ్చాం, అందజేశాం. 250 గజాల జాగిస్తామన్నారు, ఇవ్వండి. ఇవన్నీ తక్షణంగా తీసుకునే చర్యలు. మేము దీర్ఘకాలికంగా పరిష్కారం చేయాల్సినవి అడుగుతలే. మేము 420లో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాల్సినవి ఉన్నాయి, అది మాకు తెలుసు. ఇప్పటికిప్పుడే కావాలంటే కూడా కావాలి, కొంత టైం తీసుకుంటుంది. ఇమాం మౌజాలకు 10,000 ఇస్తాం, 12,000 ఇస్తామన్నారు, ఇవ్వండి. వికలాంగులకు 6,000 అన్నారు, ఇవ్వండి. ఆసరా పెన్షన్ 4,000 అన్నారు, ఇవ్వండి. ప్రతి పట్టణంలో రష్ పెరిగింది. ఆటోనగర్ మంచి ఆలోచనే, వాళ్ళు చేసినటువంటి ఆలోచన ఆటోనగర్. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, ప్రమాదాలు అవుతూ ఉన్నాయి ప్రతి పట్టణంలో. ఆటోనగర్ పెట్టించండి, స్థలం సేకరించండి. ఇకపోతే కళ్యాణ లక్ష్మికి మేము 1,00,000 రూపాయలు ధరిస్తే వాళ్ళు తులం బంగారం అన్నారు, ఇవ్వండి. తులం బంగారం తీసుకొచ్చి స్టాక్ పెట్టండి. మండల కొద్ది స్టాక్ పెట్టి అక్కడ పెట్టిన తర్వాత ఆ 1,00,000 రూపాయలు ఇప్పుడు దరఖాస్తులు వస్తున్నాయి. ఆ 1,00,000 రూపాయలు వస్తున్నాయి, కానీ ఎక్కడ తుల బంగారం సంగతి చెప్తలేరు, ఎక్కడ నాయకులు మాట్లాడతలేరు. తర్వాత ఇందిరమ్మ కానుకనట. అదేవిధంగా మాజీ సర్పంచులకు 15,000 రూపాయలట, మాజీ వార్డు మెంబర్లకు గౌరవ వేతనం ఇవ్వండి. మళ్ళీ సర్పంచులకు, ఎంపీటీ, జడ్పీటీలకు వేతనం, గౌరవ వేతనం పెంచుతామన్నారు, పెంచండి. ఇవన్నీ ఏమీ లేదు. అంటే నేను చెప్పేటి అన్ని తక్షణంగా గవర్నమెంట్ తీసుకునేటువంటి యొక్క నిర్ణయం తీసుకునేటువంటి అంశాలు ఇవన్నీ. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, కానీ అది పెద్దగా ఉన్నాయి, టైం పడుతుంది. కాబట్టి ఈరోజు మేము అడిగేది ఒకటి, ప్రభుత్వానికి మాటలు చెప్పడం కాదు, పనిచేసి చూపియండి. కేవలం ప్రజలు మోసం చేయకండి. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, నేను మొన్న అసెంబ్లీ చెప్దాం అనుకున్నా,
నా కాన్స్టిట్యున్సీలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి శాంక్షన్ చేశారు. దాదాపు ఒక 15-16 వేల ఇండ్లు మంజూరు చేశారు. అందులో 10% కట్టలే, నాట్ ఈవెన్ 10% కట్టలే, 90% బోగస్, కట్టకుండా బిల్లు చెప్పుకున్నారు. నా కాన్స్టిట్యూన్సీ జైలుకు పోయినరు, నాయకులు జైలుకు పోయినరు, ఉద్యోగస్తులు డిస్మిస్ అయ్యారు. పాపం ఉద్యోగం పోయింది వాళ్ళది. మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు నా విధంగా కానియకండి. మళ్ళీ ఇందిరమ్మ పేరే పెట్టారు 5 లక్షల స్కీమ్ కోసం. పేదవాళ్ళు గుర్తించండి, న్యాయమైనటువంటి వారిని గుర్తించండి, అర్హులను గుర్తించండి, వారికి అలాట్ చేయించండి, కట్టిస్తారా కట్టించండి, వాళ్ళు ఎట్లుంటో విధి విధానాలు తయారు చేయండి. ఇక విధి విధానాలు తయారు కాలేదు. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి, ఈ యొక్క స్వయం ప్రజాపాలన అన్నారు, ఏం చేశారు, ఏం సాధించారండి? 1,20,00,000 దరఖాస్తులు వచ్చినాయి నేటికి. ఈరోజు అయిపోయింది, నిన్నటికి క్లోజ్ అయిపోయింది. ఇందులోనే మీరే రాశారు ఒక అంశంలో ఏమని, చేయూత పథకం కింద ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అన్నారు. వారితో కూడా దరఖాస్తు తీసుకున్నారు, క్యూలో పడి పాపం ఇబ్బంది పడ్డారు. ఈరోజు రైతు బంధు, దాని దరఖాస్తు అవసరం ఉందండి? పోయిన గవర్నమెంట్ రైతు బంధు ఇచ్చిన దరఖాస్తు తీసుకున్నామా? రైతు బీమా దరఖాస్తు తీసుకున్నామా? పెన్షన్ దరఖాస్తు తీసుకున్నామా? కళ్యాణ లక్ష్మి దరఖాస్తు పెట్టుకుంటూ ఇచ్చేసినాం. దానికి అర్హత కానీ లేకపోతే దరఖాస్తు ఇవ్వండి ముందు మీరు గుర్తిస్తాం, ఇవన్నీ ఎక్కడ జరగలేదు. అంటే ఇది కేవలము కాలయాపన కోసమే, తక్షణమే ఇవ్వటానికి తప్పించుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు. ప్రభుత్వం చేతగాంతనాన్ని నిరూపించుకోవాల్సి వస్తుందని ఇవన్నీ తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఇది ఒక 6 మాసాలు జరిపిస్తారు ఇట్లనే ఈ ప్రజాపాలన. ఇందులో దరఖాస్తుదారు వివరాలు వగరా వగరా పుష్టి పట్టారు. పాపం బ్లాక్లో కొన్నారు లబ్ధిదారులు. మహాలక్ష్మి పథకం 2,500 అర్జెంటుగా ఇవ్వండి. ఎంతమందికి ఇస్తారో చెప్పండి, దీని మీద స్పష్టత లేదు. 2,500 ఇంటికి ఒకటి ఇస్తారా, లేక ఇంటి ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకి ఇస్తారా, దానికి క్లారిటీ లేదు. ఇంట్లో 4 కోడలు ఉంటారు, 2 బిడ్డలు ఉంటారు, 18 ఏళ్ళు దాటిన వారు, అందరికి ఇస్తారా? ఇవ్వండి, సంతోషంగానే కుటుంబం బాగుపడతాయి. గ్యాస్ సిలిండర్ ఇప్పటికి ఇంకా కనెక్షన్ 500కి ఇప్పించలేదు. రైతు భరోసా అయితే ఇంకా ఇప్పటికి దిక్కులేదు, 10,000 రూపాయలు ఇస్తలేరు. ఇదో చెప్పాను, ఇంధనం మిల్లు సంగతి చెప్పాను. ఇవన్నీ కూడా గృహజ్యోతి 200 యూనిట్లు మాఫ్, సోనియా గాంధీ గారు చెప్పారు, మొత్తం 200 యూనిట్లు మొత్తం మాఫ్. ఇలా బిల్లు వస్తున్నాయి. నేను ఇలా పేపర్లో టీవీలో చూశాను, ఒక ఇంటికి 1,28,700 రూపాయల బిల్లు వచ్చింది ఒక ఇంటికి. పేదవాళ్ళు పాపం, ఆయన పద్మశాలి, ఆయన ఇంటికి బిల్లు వచ్చిందట. మరి ఎప్పుడు మాఫ్ చేస్తారు ఇవన్నీ? దీనికి ఇప్పుడు ఒక పాలసీ తయారు చేయండి. పాలసీ తయారు చేసి డిపార్ట్మెంట్కి అప్పచెప్పండి, పలానా వారికి మీరు బిల్లు అడగద్దని. 200 యూనిట్లు కాల్చుకునేటువంటి వారు ప్రతి ఒక్కరికి అడగద్దని చెప్పండి. వైట్ రేషన్ కార్డు అంటారా లేకుంటే ఏమంటారా చెప్పండి ఒకసారి. స్పష్టత లేదు. అది కూడా మీరు ఏ పథకం అయితే ప్రకటించారో ఏ పథకం పైన స్పష్టత లేదు. స్పష్టత లేకుండా, అవగాహన లేకుండా ప్రకటించినటువంటి పథకాలు ఇవన్నీ. చేయుత పథకం కానీ, గృహజ్యోతి పథకం కానీ, ఇవన్నీ కూడా అనవసరంగా ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమాలు. ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలట, రేషన్ కార్డు జిరాక్స్ పెట్టాలట, ఇవి మళ్ళా కొత్తగా కాయిదాలు పెట్టాలట. ఇవన్నీ ఐటికలనే నాకు అనిపిస్తుంది. ఈ కాలయాపన చేసి దరఖాస్తులు స్వీకారం చేసి ఓ డబ్బాలు పెట్టారట. మనం పోలింగ్ డబ్బాలు పెడతారు చూడండి, పోలింగ్ బాక్స్ డబ్బాలు, మండలంకో డబ్బాలు పెట్టి తాళాలు వేసి తీసుకుపోయి అది దాచిరట. దరఖాస్తులు పారిపోతే భయంతో ఏమంటారు, ట్రంక్ పెట్టాలి. పోలింగ్ బ్యాలెట్ పేపర్ పెడతారు చూడు, ఆ బ్యాలెట్ పేపర్ పెట్టి తీసుకొని పోయారు. ఆ ట్రంక్ పెట్టెల తాళాలు ఎప్పుడు వెళ్తాయి, ఎప్పుడు పరిశీలిస్తారు, ఎప్పుడు దానికి అమలు చేస్తారు, ఎప్పుడు పేదవారికి అందిస్తారు? ఇదంతా కేవలము డ్రామాలు, నాటకాలు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఇదే కొనసాగుతుంది. రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, మాపిస్తాం. ఆఖరికి ఇందులో ఇంకోటి ఏమొస్తుంది, ఈ దరఖాస్తులన్నీ తీసుకొని పరిశీలిస్తామని కొన్ని రోజులు చేస్తారు. పరిశీలించే లోపల బడ్జెట్ సమావేశాలు వస్తాయి ఫిబ్రవరి మార్చిలో.
ఆ బడ్జెట్ సమావేశాలు కానీ అంటారు. బడ్జెట్ సమావేశాలు కాగానే లోక్సభ పార్లమెంట్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పనులు ఇప్పుడు ఏం చేస్తాం అంటారు. అది అయిపోయి 3 నెలలు అవుతుంది. అది అయిన తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తాయి. దానికి మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. మళ్ళీ ఏడాది పోతుంది. ఈ విధంగా మొత్తానికి ప్రజలకు మోచేతి బెల్లం పెట్టి కాలయాపన చేసుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు. నేను అడుగుతున్నాను, ఇందులో దీర్ఘకాలిక సమస్యలు కొన్ని ఉన్నాయి, సత్వరమే చేసేటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. మేము కూడా అనుభవజ్ఞం. దీర్ఘకాలిక సమస్యలు ఇప్పుడే వెంటనే రాసేయమంటలేం. సత్వరంగా చేసేటువంటి దాన్ని నేను మాట్లాడాను. సత్వరంగా చేయాల్సినటువంటి దానికి సత్వరంగా చేయండి. ఖజానా ఎప్పుడు ఖాళీ ఉండదండి. ప్రభుత్వం అయిపోయా. నేను మొన్న కూడా చెప్పిన, ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు. ఇది ప్రభుత్వం అనేది ఒక సేవా సంస్థ, సర్వీస్ ఇన్స్టిట్యూషన్. డబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నిల్వ చేసుకోదు ప్రభుత్వం. ఒక వ్యాపారం చేస్తాడు, రాత్రి వ్యాపారం చేసుకొని సాయంత్రం ఇంటికి పోయి నేను 10 లక్షల రూపాయలు వ్యాపారం చేసినా నాకు 1 లక్ష రూపాయలు మిగిలినాయి అని చెప్పి పక్కన పెట్టుకుంటాడు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. ఇది ఒక సేవా సంస్థ, సర్వీస్ ఇన్స్టిట్యూషన్. ఇది వస్తుంటాయి, పోతుంటాయి. వండుతుంటాం, ఎవరికైతే పెద్ద ఆకలి అవుతుందో వండి పెడతాం, అది తింటారు, మళ్ళీ వండుతాం, మళ్ళీ పెడతాం, మళ్ళీ వండుతాం, మళ్ళీ పెడతాం. నువ్వు వండు పెట్టు చేతనైతే. ఖాళీ కుండ ఉంది, ఖాళీ భగవాన్ ఉంది అంటే బట్ గరీబ్ వాళ్ళకి ఆకలి అయినప్పుడు పెట్టేసినాం. మేము వండినాం, పెట్టేసి నువ్వు వచ్చినావు. మేము వండి పెట్టేసి వాడు పోయినాం, పంపించేసినాం, నువ్వు వచ్చి కూర్చున్నావు. నువ్వు వండి పెట్టి ఎవడొద్దానా నీకు? ఖాళీ కుండలు ఉన్నాయి, ఖాళీ భగవాన్లు ఉన్నాయంటే మరి వండిన తర్వాత మేము పంచకపోతే అది పాసిపోతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.